మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాలము నీ వాక్యము చేత మీ వాక్యముతో మాతో మాట్లాడి నీ వాక్యములో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ధైర్యము తెచ్చుకోము. ఎందుకు ధైర్యము తెచ్చుకోవాలి అంటే, నీకు శుభమవును గాక, నీకు మంచి జరుగుతుంది కాబట్టి ధైర్యము తెచ్చుకొనుము. ఎవరిని బట్టి నీకు ధైర్యము అంటే, ఈ మాట వింటున్న వాన్ని బట్టి నీకు ధైర్యము. ఎందుకంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుని మాటను నేను వింటా ఉన్నాం. ఈ మాటను బట్టి మనము ధైర్యము తెచ్చుకోవాలి. ఎందుకంటే మన పక్షముగా మనకి సహాయము చేయవాడు, మనకి శుభము చేయువాడు, మనకి మంచి చేయువాడు ఎవరు అంటే మన దేవుడైనటువంటి యెహోవా. ఆయన మాటను మనం వింటున్నాం. ఆయన అంటా ఉన్నాడు, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోము. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎవరివైనా సరే నాకు తెలియదు, కానీ ఏ సమయంలో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ ఈ మాటలు నువ్వు వింటున్నావు అంటే నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ విషయంలో నీకు మంచి జరగట్లేదని నువ్వు దిగులు చెందుతా ఉన్నావు. నీ జీవితాన్ని చూసినప్పుడు, నీ పరిస్థితులు చూసినప్పుడు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు నీకు ధైర్యము లేకుండా ఉందేమో, నీవు ధైర్యము చచ్చిన వాడిగా ఉన్నవేమో, ధైర్యము లేని వారిగా నీవు జీవిస్తున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోము. ఎందుకు ధైర్యముగా ఉండాలంటే, నీకు మంచి జరుగుతుంది కాబట్టి ధైర్యముగా ఉండు. నీవు అనుకున్నది జరుగుతుంది కాబట్టి ధైర్యముగా ఉండు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటేనే నీవు ఏ విషయంలో ధైర్యాన్ని కోల్పోయావు, ఏ విషయంలో ధైర్యము లేకుండా ఉన్నావో నాకు తెలీదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆ విషయంలో నీవు ధైర్యము తెచ్చుకో. ఏ విషయంలో అయితే నీవు ధైర్యము లేని వాడిగా ఉన్నావో, ఏ ఏ పరిస్థితిని బట్టి నీవు ధైర్యము లేని వానిగా ఉన్నావో, ఆ విషయంలో దేవుడు నీకు మంచి చేస్తానంటున్నాడు. శుభము కలుగు గాక. దేవుడు నీ జీవితంలో ఒక మంచి కార్యాన్ని చేస్తానంటున్నాడు. అయితే నీవేం తెచ్చుకోవాలి తెలుసా? ధైర్యము తెచ్చుకోవాలి. ఎందుకు ధైర్యము తెచ్చుకోవాలి అంటే, నీ జీవితంలో జరిగే మంచిని నీవు చూడాలి అంటే, నీకున్నటువంటి ఆ పరిస్థితుల్లోనూ ఆయన నీకు విజయం ఇవ్వాలి అంటే, ఆ విజయాన్ని నీవు చూడాలి అంటే నీవు ధైర్యము కలిగి ఉండాలి. నాకున్నటువంటి సమస్యను బట్టి దిగులు చెంది, కలత చెంది, చింతతో మనం బ్రతుకుతూ ఉంటే మనము మన జీవితంలో జరిగే మంచిని చూడలేము. ఎందుకంటే మన చింతతో మనం బాధపడుతూ ఉంటాం, మన చింతలో మనం నలిగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ జీవితంలో శుభాన్ని నీవు చూడాలంటే, నీ జీవితంలో జరగబోయే మంచిని నీవు చూడాలి అంటే నీవు ధైర్యము తెచ్చుకోవాలి. మనము ధైర్యము తెచ్చుకుని ఆ శ్రమలో, ఆ సమస్యలో మనము దేవుని సన్నిధిలో ధైర్యము తెచ్చుకుని విశ్వాసముతో మనము జీవించినట్లయితే మన జీవితంలో దేవుడు శుభము కలుగునుగాక అంటా ఉన్నాడు, మంచి చేస్తానంటా ఉన్నాడు. అయితే ఆ మంచిని మన జీవితంలో చూడాలి అంటే మనము ధైర్యము తెచ్చుకోవాలి. మనకున్న సమస్యను బట్టి, మనకున్న ఇబ్బందిని బట్టి నలిగిపోతూ, కుమిలిపోతూ, మన యొక్క ఆలోచనలను బట్టి అనేక విధాలుగా మనము పరితపిస్తూ ఉంటాం. కానీ ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ధైర్యము తెచ్చుకో. ఎందుకు ధైర్యము తెచ్చుకోవాలంటే, నీకు మంచి జరుగుతుంది, నీ జీవితంలో శుభము జరుగుతుంది. అభద్రతా భావముతో, అపనమ్మకంతో నలిగిపోయి, కుమిలిపోయి, నిరాశలోకి వెళ్ళిపోయి, ఇంక నా వల్ల ఏమీ కాదు, నేనేమి చేయలేను అనేటువంటి మాటలు నీ నోటిలోంచి రానివ్వకు. నువ్వు ధైర్యము తెచ్చుకో, నువ్వు ధైర్యము తెచ్చుకో. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఏ సమయంలో ఈ వాక్యం వింటున్నావు, ఏ స్థితిలో ఈ వాక్యం వింటున్నావో ఆయనకి తెలుసు.
ఆయన నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తానంటున్నాడు. ఆయన నీ జీవితంలో మంచి కార్యము చేస్తానంటున్నాడు. కాబట్టి నీవు నేను ఈ మాటలు విన్నటువంటి మనము ధైర్యము తెచ్చుకుని దేవుడు చేసేటువంటి మంచి కొరకు మనము జీవించే వారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.